మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాకు చెందినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్స్ పర్వం ఈ రోజుతో ముగుస్తుంది. అందుకనే అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళ క్యాండిడేట్స్ని ప్రకటించారు. ఈరోజు నామినేషన్స్ కూడా పూర్తవుతాయి. ఆ ప్రక్రియ ఈ ఎన్నికలు చాలా త్వరలోనే జరగనున్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అంటే, మేము మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక పాలసీ ఏదైతే ఉందో సోషల్ ఇంజనీరింగ్ అనేటటువంటి పాలసీ, ఆ పాలసీని ఫాలో అవుతున్నాము. మా పరిపాలనలోనే కాదు, మా విధానాల్లోనే కాదు, మా చట్టాల రూపకల్పనలోనే కాదు, ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా అదే సోషల్ ఇంజనీరింగ్ని మేము ఫాలో అవుతున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని ఎంపిక చేశారంటే, వీళ్ళకు ఉన్నటువంటి బలం ద్వారా ముగ్గురిని అయితే ఈజీగా గెలిపించుకోవచ్చు. 64 మంది ఉన్నారు కదా వీళ్ళకి, కాంగ్రెస్కి. సరే, ఇటు నుంచి అటు మారినటువంటి బీఆర్ఎస్ నుంచి ఇటు ఫిరాయింపులు వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఉన్నప్పటికీ కూడా 39 మంది అయితే వాళ్ళు పార్టీ ఆ పార్టీయా ఈ పార్టీ అని చెప్పడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళు డిఫెక్టర్స్ కాబట్టి వాళ్ళని అట్లా ఉంచిన 39 మంది బీఆర్ఎస్కి, అలాగే ఎంఐఎంకి 7, బీజేపీకి 8 మంది, ఒక సిపిఐ ఎవరితో అనుబంధంగా, ఎవరితో కలిసి పోటీ చేసింది, ఎవరితో పొత్తులో ఉంది అంటే కాంగ్రెస్ పార్టీతో ఉంది. అందుకని కాంగ్రెస్ పార్టీ 4 గెలిపించుకోవచ్చు, 4వ వ్యక్తిని కూడా ఎమ్మెల్సీగా గెలిపించుకోవచ్చు ఎమ్మెల్యే కోటాలో. కాకపోతే ఇతరుల బలం కూడా అవసరం, ఇతరుల యొక్క మద్దతు కూడా అవసరం అవుతుంది. ఎంఐఎం మాకు కావాలి అని చెప్పేసి పట్టుపట్టింది. మీరు సోషల్ ఇంజనీరింగ్ మాట్లాడుతున్నారు కదా, మీరు సోషల్ ఇంజనీరింగ్ మాట్లాడుతున్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనేటటువంటిది ఒకటి ఉంది కదా మీకు. మరి మైనారిటీలకి ఒక ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా అని చెప్పి ఎంఐఎం వాదన. కానీ ఇక్కడ మైనారిటీస్కి ఇవ్వలేదు, ఎంఐఎంకి ఇవ్వలేదు. బహుశా ఎంఐఎంతో ఇంకా ఏదో రకమైనటువంటి ఒడంబడిక, లోపాయికారి ఒప్పందం ఏదో జరిగి ఉంటుంది. ఎంఐఎంకి మరొక రకమైనటువంటి రంగంలోనో మరో స్థాయిలోనో ఇంక ఏదో మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంని ఒప్పించిందా లేదా అనేటటువంటిది ప్రశ్న అలా సజీవంగా ఉంది. అది ఇంకా తేటతెల్లం కాలేదు, క్లారిటీ లేదు. సిపిఐకి అయితే ఇచ్చింది. సిపిఐ అభ్యర్థి గెలవాలి అంటే అక్కడ ఇటు కాంగ్రెస్ పార్టీ అటు ఎంఐఎం అలాగే 10 మంది ఫిరాయింపుదారులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఓటు వేస్తే గెలుస్తారు. అది కొంచెం సస్పెన్స్ అన్నమాట. ఇక్కడ మిత్రులారా, సోషల్ ఇంజనీరింగ్లో వీళ్ళు ఏం చేశారంటే, కాంగ్రెస్ అటు మహిళా రంగంలో మహిళకి ఇచ్చినట్టు, ఒక బీసీకి ఇచ్చినట్టుగా యాక్ట్రెస్ మన నటి విజయశాంతికి ఒక సీటు ఇచ్చారు, ఆమెకి ఇచ్చారు. ఆమె పేరుని ఖరారు చేశారు. ఇక్కడ చాలామంది బీసీలు గళమెత్తుతున్నారు. చాలామంది బీసీలు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి, ఈమె కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి లేదు, అనేక రకాలుగా మారింది. కొంతకాలం బీజేపీలో కూడా ఉంది, బీఆర్ఎస్లో ఉంది, మనకందరికీ తెలుసు. లాస్ట్ ఎన్నికల ముందే ఈమె కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఆమెకు ఒక ఒప్పందం ఏదో అప్పుడు జరిగి ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మేము అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి బహుశా ఆ ఒప్పందం, ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు ఆమెకు ఈ సీట్ ఇచ్చుంటారు. ఇంకొకటి ఏమిటి అంటే, ఆమె బీసీ కూడా, అంటే అటు బీసీకి ఇచ్చినట్టు ఇటు మహిళా కోటాకు సంబంధించి కూడా ఆమె మహిళ కూడా కాబట్టి, మహిళా నాయకురాలు కాబట్టి. అంతేకాకుండా రాజకీయాల్లో తనకంటూ నటిగా తనకు ఎంత పేరుందో మనందరికీ తెలుసు. రాజకీయంగా కూడా రాములమ్మ అంటే పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తే కాబట్టి ఆమెకి ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ అనుకుంది. అద్దంకి దయాకర్ పిసిసి జనరల్ సెక్రటరీ, ఆయనకి ఇచ్చారు. ఆయన ఎస్సీ. ఇక్కడ కొన్ని తిరకాసులు ఉన్న విమర్శలు ఎట్లా ఎదుర్కొంటుందంటే కాంగ్రెస్ తన పార్టీలోనే. ఇంకొకటి ఎవరయ్యా అంటే, నల్గొండ డిసిసి చీఫ్ కేతావత్ శంకర్ నాయక్, ఈయన ఎస్టీ. సో బీసీ, ఎస్సీ, ఎస్టీ అనేటటువంటిది బాగానే ఉంది. సోషల్ ఇంజనీరింగ్ వీళ్ళు చెప్తున్నది బాగానే ఉంది. కానీ విజయశాంతికి ఇవ్వడం ఏమిటి? బీసీల్లో ఎంతోమంది అగ్రనాయకులు ఉన్నారు, ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు ఎప్పటి నుంచో ఏదో ఒక పదవి కోరుకుంటున్నటువంటి వాళ్ళలో ఉన్నారు కదా. అలాగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్గా ఉన్నటువంటి, కమిటెడ్గా ఉన్నటువంటి, చాలా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి విధేయులైనటువంటి వాళ్ళలో ఎవరికైనా ఒకరికి ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్లో కొన్ని స్వరాలు కొంచెం అంటే దీనికి సంబంధించి కాస్త విమర్శగలం పెద్దగా వినిపించకపోయినా చెవులు కొరుక్కునే స్థాయిలోనైనా ఉంది. అంటే నిరసన ఉంది విజయశాంతికి ఇవ్వడం అనేటటువంటి దాని మీద. అది మీడియాలో మనకి వస్తున్నాయి ఇట్లాంటి వార్తలు. అదొక పాయింట్. దీన్ని తన సొంత పార్టీలో ఉన్న బీసీలని ఏ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ కానీ, బట్టి విక్రమార్క కానీ, సీనియర్లు ఉత్తమ్ కుమార్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఏ విధంగా అందరినీ బుజ్జగిస్తారు ఏమిటి అనేటటువంటిది వాళ్ళని బీసీలని బుజ్జగించడానికి, బీసీలని ఇంటాక్ట్గా ఉంచడానికి వాళ్ళది ఎలాగో ఒక బిల్లు ఉంది కదా. బీసీలకు సంబంధించినటువంటి క్యాస్ట్ సెన్సస్ ఆధారంగా బీసీలకి 42% కావాలనేటటువంటిది బిల్లు ఉంది, రేపు చట్టం చేస్తామంటున్నారు కదా. అది అలా పక్కన పెట్టుంచుతాం. సో విజయశాంతి విషయంలో మొత్తానికి కొంచెం నిరసన అయితే పార్టీల్లో వ్యక్తం అవుతున్నట్టుగా కనిపిస్తుందండి. ఇది విజయశాంతి సమాధానం చెప్పుకోవడం కాదు, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి, అధిష్టానం సమాధానం చెప్పాలి, పార్టీ అగ్రనాయకత్వం సమాధానం చెప్పాలి. ఎవరైతే పార్టీలో నిరసన గళాన్ని వినిపిస్తున్నారో వాళ్ళని సముదాయించగలగాలి. సముదాయిస్తారా లేదా అనేటటువంటిది మనం చూడాల్సినటువంటిది ఉంది. అంటే ముందు ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారమే కాదు, బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇంకోటి ఏంటంటే ఆవిడ బీసీయే కాదనట్లేదు, కానీ చాలా నామినల్ ప్రజెన్స్ ఉన్న కాస్ట్కి సంబంధించినటువంటిది రాములమ్మ. సో మరి చాలా పెద్ద పాపులేషన్ ఉన్నటువంటి క్యాస్ట్లు. నిన్ననే ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడాడు, పద్మశాలి మహాసభలో చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రసంగం చేశాడు. వాళ్ళ పాపులేషన్ చాలా పెద్దది తెలంగాణలో. సో అలాంటి నాయకులు మరి ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన నరేందర్ లాంటి గారు, కొండా బాపూజీ లాంటి వాళ్ళని గతంలో చాలా అన్యాయం చేశారు, వాళ్ళని చిన్న చూపు చూశారు, వాళ్ళకి ఏం చేయలేదని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కానీ వాళ్ళకి ఆ సముదాయానికి ఈయన ఏం చేస్తాడు ఏమిటనేది ఇలాంటి సందర్భాల్లో తేలుతుంది. కానీ సరే భవిష్యత్తులో ఏం చేస్తాడు ఏమిటని అంటే అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలు చాలా క్యాస్టులు ఉన్నాయి. చాలా నామమాత్రంగా ఉన్నటువంటి బీసీ క్యాస్ట్కి సంబంధించినటువంటి రాములమ్మను ఎందుకు తీసుకొచ్చి పెట్టారని చెప్పేసి ఇక్కడ ఒక వాదన అయితే బయటకు వస్తుంది. దీన్ని ఏ విధంగా వాళ్ళు చేస్తారని. ఇంకోటి ఎస్సీ అద్దంకి దయాకర్ మాల కమ్యూనిటీకి చెందినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టడం ఏంటి అనేది చాలా ఇక్కడ ఒక కీలకమైనటువంటి ప్రశ్నగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అనేటటువంటిది చేసి కమిషన్ వేసి ఆ కమిషన్ ప్రకారం క్యాస్ట్ సెన్సస్ ప్రకారం ఏ విధమైనటువంటి లెక్కలు తీశారో ఆ విధమైన జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకింత, మాలలకింత, ఇట్లా మిగిలినటువంటి ఉపకులానికి ఇంత అనేటటువంటిది కొంత డివైడ్ చేశారు కదా. సో ఈ 15% దీంట్లో ఆల్రెడీ మాదిగలేమో మాకు ఇంకా వస్తుంది మా ఓటా ప్రకారం అని చెప్పి మందకృష్ణ మాదిగ అదేదో తేల్చండి అని ఆయన అంటున్నాడు. అసలు ఈ జనాభా లెక్కలంతా తప్పు అని చెప్పి మాలల కమ్యూనిటీ, మాల మహానాడు వాళ్ళంతా కూడా ఆందోళన పడుతున్నారు. మాదిగలు ఒక పక్కన మాదిగలు ఎంతో కొంత ఆశిస్తూ ఉన్నటువంటి తరుణంలో మాదిగలు ఏబిసిడి రిజర్వేషన్స్ని అనుసరించి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలని ఆశిస్తున్నటువంటి తరుణంలో మాదిగ కమ్యూనిటీ నుంచి కాకుండా మాల కమ్యూనిటీకి చెందినటువంటి ఎస్సీ అయినప్పటికీ ఎందుకు ఎంచుకున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి ఇదొక విమర్శ వాళ్ళు ఎదుర్కొంటున్నారనమాట. సరే ఎస్టీ సరే ఎవరైనా సరే. సో ఈ రెండు విషయాల్లోనూ వాళ్ళు కొంచెము ఈ విమర్శను ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. కానీ ఈ విమర్శకు అన్నిటికీ కూడా సమాధానం ఎప్పుడు దొరుకుతుందా అంటే వీళ్ళు చిత్తశుద్ధితో వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఆ ఉపకులాల వర్గీకరణ ఆధారంగా, జనాభా నిష్పత్తి ప్రకారం ఆధారంగా వీళ్ళు ఎంత పర్సెంట్ ఇటు మాదిగలతో ఉన్నటువంటి ఉపకులాలకి, అటు మాలలతో ఉన్నటువంటి ఉపకులాల ఆ ఏబిసిడి ఈ వర్గీకరణ చేసి ఎంత మేరకు వీళ్ళు ఆ బిల్లుల్ని చట్టం తీసుకొచ్చి చట్టాన్ని అమలు రూపంలో పెడతారు లేదా అనేటటువంటి చిత్తశుద్ధి మీద, అలాగే బీసీలకు 42% స్థానిక ఎన్నికల్లో పెట్టడానికి నువ్వు బిల్లు చేస్తానంటున్నావు, అది త్వరగా చేయాలి, మాటలు కాదు. ఇవన్నీ చేసిన తర్వాత నిజాయితీగా వాళ్ళ పట్ల మాకు ఇంత నిజాయితీ ఉందని నిరూపించుకుంటే అప్పుడు ఆయా వర్గాల్లో మీకు కనీసం
ఆ పలుకుబడి కానీ మద్దతు కానీ ఉన్నటువంటిది మిగులుతుంది, లేదంటే అనుమానాలే మిగులుతాయి అన్నమాట. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు ఏమిటి, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, లేదా అధిష్టానం ఏ విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏమిటి అనేటటువంటిది చూడాలి. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఎస్సీ రిజర్వేషన్స్ గురించి కానీ ఈ బీసీ రిజర్వేషన్స్ గురించి కానీ విపరీతంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఆయన చిత్తశుద్ధి నిజాయితీ ఏమిటి అనేటటువంటిది కొద్ది రోజులు తేలుతుంది. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లుల్ని మేము ప్రవేశపెడతాం, చట్టం చేస్తామని అంటున్నారు. సరే, వీటికి అడ్డుకోవడానికే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కొన్ని ఎస్సీ సంఘాలు బీసీ సంఘాలు కానీ మమ్మల్ని అడుగు ముందుకు వేయకుండా అడ్డుకోవడానికి, ఈ బిల్లులను తీసుకురాకుండా అడ్డుకోవడానికి, అయ్యా బీసీలారా ఎస్సీలారా ఇదిగో మీకు రాబోయేటటువంటి మేము చేయాలనుకుంటున్నటువంటి ఈ ప్రయత్నాలని మేము చేయాలనుకున్న మంచిని మీకు అడ్డుకోవడానికి ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి, మీరే మేల్కోండి లేకపోతే నష్టం మీకేనని చెప్పేసి డైరెక్ట్గా ఈ బీసీలని ఎస్సీలని ఆయన హెచ్చరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కోటాలో జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థులకైతే టిక్కెట్ ఖరారు చేసిందో వాళ్ళ పట్ల కొన్ని విమర్శలు సొంత పార్టీలోనే ఎదుర్కొంటున్నారు. దీన్ని ఏ విధంగా పరిష్కరించుకుంటారు ఏమిటి అనేటటువంటిది చూడాలి. థ్యాంక్ యూ.